హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్లో బెల్లం అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ అరిసెలు చాలా సాఫ్ట్గా, టేస్టీగా, ఫస్ట్ టైం అరిసెలు ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో అరిసెలు ప్రిపేర్ చేయండి. డెఫినెట్గా అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. బెల్లం అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1.5 kg రేషన్ బియ్యం తీసుకొని 4 to 5 టైమ్స్ శుభ్రంగా కడిగి తీసుకోండి. తర్వాత నిండుగా వాటర్ పోసుకొని 24 గంటలు ఈ బియ్యం నానబెట్టుకోవాలండి. 24 hours వాటర్ని అలాగే ఉంచకుండా 5 to 6 టైమ్స్ ఈ వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలండి. ఇలాగ మధ్య మధ్యలో మనం వాటర్ చేంజ్ చేయటం వలన పిండి అనేది పులుపు రాకుండా చాలా బాగుంటుందండి. 24 గంటల తర్వాత బియ్యం మరొకసారి శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నె పైన పచ్చని క్లాత్లోకి ఈ తడి బియ్యం వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు ఉంచాలండి. తర్వాత ఈ తడి బియ్యంను గిన్నెలోకి తీసుకొని మరాడించండి. రేషన్ బియ్యంతోనే అరిసెలు చాలా మెత్తగా వస్తాయండి. మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే నాన్ పాలిష్ రైస్తోనైనా అరిసెలు చేసుకోవచ్చు. ఇలా పిండి మనం మరపడిన తర్వాత చూడండి, ఇలా మన చేతితో ప్రెస్ చేసినప్పుడు గట్టి ముద్దలాగా రావాలి. ఈ పిండిని తడిపిండి అంటారండి. తర్వాత ఈ పిండిని జల్లెడతో ఫైన్గా జల్లించుకొని తీసుకోండి. పిండి జల్లించిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలండి, ఎందుకంటే పిండి తయారిపోకుండా ఉంటుంది. బెల్లం పాకం పట్టుకుందామండి. దీనికోసం స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని 750 grams బెల్లంను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ను పోసుకొని బెల్లం మొత్తం కరిగించండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని ఓ పెద్ద వెడల్పాటి గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టి తీసుకోండి. ఇలా చేయడం వలన బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని పోతాయండి. తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ మెత్తని ఉండపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. ఇలా పాకం మీద బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు కొద్దిగా వాటర్లో పాకం వేసుకుంటూ చెక్ చేసుకోవాలండి. చూడండి, మనం వాటర్లో వేసినప్పుడు ఇలాగ ఉండలాగా రావాలి. మనం చేతితో పట్టుకుని చూసినప్పుడు సాఫ్ట్ బాల్ లాగా రావాలండి. ఇలాగ వచ్చిందంటే పాకం మనకి పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 tablespoon యాలకుల పొడి, 4 tablespoon నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. తర్వాత మనం రెడీ చేసుకున్న తడిపిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి. మనం చేత్తో కొద్దిగా పిండిని తీసుకున్నప్పుడు సాఫ్ట్ ముద్దలాగా ఉండాలండి. ఇలాగ ఉంటేనే అరిసెలు మనకు మెత్తగా వస్తాయి. చూడండి, నాకు ఎంత పిండి మిగిలిందో ఈ పిండితో మనం ఏదైనా పిండి వంటకం చేసుకోవచ్చండి. తర్వాత అరిసెలు రెడీ చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ మీద ఆయిల్ని అప్లై చేసి చిన్న ముద్దను తీసుకొని మీడియం థిక్నెస్లో రౌండ్గా అరిసెలను వత్తుకోవాలండి. తర్వాత స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెలు నెమ్మదిగా ఆయిల్లో డ్రాప్ చేయండి. అరిసెలు ఆయిల్లో వేసిన తర్వాత ఇలాగా పొంగుతూ వస్తాయండి. ఇలాగ ఒక సైడ్ పొంగిన తర్వాత మరోవైపు తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అరిసె బాగా వేగిన తర్వాత స్ట్రైనర్తో బయటకు తీసుకొని అరిసెల పిట్టి మీద లైట్గా ప్రెస్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మీరు నువ్వుల అరిసెలను రెడీ చేసుకోవాలనుకుంటే కొద్దిగా పిండి ముద్దను తీసుకొని నువ్వుల్లో కొద్దిగా రోల్ చేసుకొని చేతితో మీడియం థిక్నెస్తో ప్రెస్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోండి. మనం ఎప్పుడైనా 1 kg అరిసెలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా కొద్దిగా ఎక్కువ బియ్యమే తీసుకుని నానబెట్టుకోవాలండి. అప్పుడప్పుడు మనం తడిపిండి రెడీ చేసుకోలేం కాబట్టి అందుకని నేను 1 kg అరిసెల కోసము 1.5 kg బియ్యం నానబెట్టుకున్నానండి. చూడండి, ఆయిల్లో వేసిన వెంటనే అరిసెలు మనకు బూరెల్లాగా పొంగుతూ వస్తున్నాయి. ఇలాగ పొంగుతూ వస్తున్నాయి అంటే అరిసెలు మనకు పర్ఫెక్ట్గా వస్తున్నాయి అర్థం. ఇదే ప్రాసెస్లో పిండి ఆరిపోకుండా అన్ని అరిసెలను ప్రిపేర్ చేసి తీసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా సాఫ్ట్గా నోట్లో కరిగిపోయే కమ్మని బెల్లం అరిసెలు రెడీ అయిపోయినాయి. ఈ ప్రాసెస్లో అరిసెలు ప్రిపేర్ చేయండి, అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి.
మీకు ఈ బెల్లం అరిసెల రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ నాతో కూడా షేర్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ.